133లో సోషలాజికల్ థియరీస్లో యూనిట్ నెంబర్ 10 రిలిజియన్ ఎకానమీ అండ్ క్యాపిటలిజం. యూనిట్ నెంబర్ 11లో ఎకానమీ. దీంట్లో మనము ఈరోజు ముగ్గురు ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలైన కార్ల్ మార్క్స్, మ్యాక్స్ వెబర్ అండ్ ఎమిలీ దుర్ఖైమ్ వారి యొక్క అభిప్రాయాలు రిలిజియన్ మీద, ఎకానమీ మీద, క్యాపిటలిజం మీద వీళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరి యొక్క భావాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భావాలు ఉంటాయి కదా, వేరొకరు దాన్ని ఎలా ఖండించారు, వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ భావాలకి వాళ్ళ భావాలకు ఉన్న డిఫరెన్సియేషన్ ఈరోజు మనము తెలుసుకుందాం. రిలిజియన్, ఎకానమీ అండ్ క్యాపిటలిజం. అండ్ దీని మీద మార్క్స్ వెబర్ అండ్ కార్ల్ మార్క్స్ అండ్ ఎమిలీ డుర్ఖైమ్ యొక్క అభిప్రాయాలను మనం తెలుసుకుందాం అనమాట. మొట్టమొదటి మనము మతం విషయంలో దుర్ఖైమ్, కార్ల్ మార్క్స్, వెబర్ యొక్క అభిప్రాయాల్ని మనం ఈరోజు మొదట తెలుసుకుందాం అనమాట. వివిధ సామాజిక శాస్త్రవేత్తలు సమాజంలో మతం నిర్వహించే పాత్రల గురించి, దాని ప్రాముఖ్యతను గురించి, వారి వారి ఆదర్శాలకు అనుగుణంగా భిన్నమైన రీతిలో వివరణ ఇచ్చారు అనేది మనకి తెలిసిన విషయమే. ముందు కూడా ఈ విషయాలు చెప్పుకున్నాం మనం. కొందరు మతం తాలూకు కొన్ని అంశాలని అధ్యయనం చేయదగ్గవి అని భావిస్తే, మరికొందరు మతము మానవ ప్రగతికి అవరోధమని విమర్శించారు. ఈ ముగ్గురులో వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వివిధ శాస్త్రవేత్తలు మతము పట్ల వ్యక్తం చేసిన అభిప్రాయాలను, వారి ఆలోచన ధోరణులను కొంత మనము వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటి మనము మతము దుర్ఖైమ్ యొక్క అభిప్రాయాల గురించి తెలుసుకుందాం. దుర్ఖైమ్ రూపొందించిన సామాజిక మత సిద్ధాంతానికి ప్రధానమైన స్ఫూర్తి లభించింది. దుర్ఖైమ్ రూపొందించిన సామాజిక మత సిద్ధాంతానికి ప్రధానమైన స్ఫూర్తి సమాజంలో మనకి పొందగలిగామన్నమాట. మానవులు సామాజిక అస్తిత్వము వారి సామాజిక చైతన్యాన్ని నిర్ధారిస్తుందని దుర్ఖైమ్ చెప్పారు. అయితే దుర్ఖైమ్ తన పరిశీలనను కేవలము సామాజిక, ఆర్థిక సంబంధాలకు మాత్రమే పరిమితం చేయలేదు. ఆ తర్వాత ద ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ రిలిజియన్ లైఫ్లో అనే గ్రంథంలో దుర్ఖైమ్ తన భావాలను సృష్టమైన రూపం ఇచ్చారనమాట. అన్ని సమాజాలు ప్రపంచాన్ని పవిత్రమైన, అపవిత్రమైన అనే రెండుగా విభజించిస్తుందనే వాదనని దుర్ఖైమ్ అంగీకరించారు. అంటే సమాజంలో పవిత్రమైన భావము, అపవిత్రమైన భావం అనేదిగా మతంలో రెండుగా డివిజన్ అవుతుంది అనేది దుర్ఖైమ్ అంగీకరించారు. మతం అనేది పవిత్ర, అపవిత్ర మధ్య ఉన్న తేడాలపైనే ఆధారపడిందని, పవిత్రమైన వస్తువులకు సంబంధించి ఏకీకృతమైన విశ్వాసాలు, ఆచరణలే మతమని దుర్ఖైమ్ చెప్పారనమాట. ఏ వస్తువైనా పవిత్రమైనదిగా భావించవచ్చు మనం. పవిత్రత అనేది ఆ వస్తువును బట్టి కాకుండా అది ప్రతీకగా భావించే విశ్వాసాన్ని బట్టి ఉంటుందనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ప్రతీకలను పవిత్రతకు ఆపాదించి ఆరాధించడము అతి ప్రాచీన కాలం నుంచి జరుగుతూ ఉన్నదనేది మనకు తెలిసిన విషయమే. దుర్ఖైమ్ దృష్టిలో ఆస్ట్రేలియాలోని ఆదిమ తెగలు అనుసరించే మతము, ఇది టోటమిజం మతము మౌలిక రూపమని దుర్ఖైమ్ పేర్కొన్నారు. ఆదిమ తెగల సమాజము అనేక గోత్రాలుగా వర్గీకరించబడి ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. ఒక గోత్రం అంటే కుటుంబము విస్తృత రూపమై దానిలో సభ్యులందరికీ వారి వారి బాధ్యతలను, విధులు ఏర్పరచబడి ఉంటాయన్నమాట. ఇక్కడ టోటం అనేది ఒక సాంకేతికము, ఒక ప్రతీక. ప్రతి గోత్రానికి ఒక ప్రత్యేకమైన సాంకేతికము ఉంటుంది. ఇదే మరొక గోత్రికులకు తమకు ఉన్న ప్రత్యేకతని తెలియజేసింది. అంటే తమ యొక్క ప్రత్యేకతలను ఈ టోటం గోత్రము ద్వారానే మనం గుర్తించగలుగుతామనేది చెప్పబడింది అనమాట. ఈ ప్రతీకను అతి పవిత్రమైనదిగా ఆ గోత్రికులు భావిస్తూ ఉంటారనమాట. టోటం కేవలము ఒక ప్రతీక అయితే అది అగోచరమైన వాస్తవానికి ప్రతీకగా పరిగణించబడటం జరుగుతూ ఉంటుందన్నమాట. దుర్ఖైమ్ అభిప్రాయము టోటం అటు దైవానికి, ఇటు సమాజానికి ప్రతీకగా భావించిన దైవ సమాజము అనేవి రెండు ఒకటేనని మాత్రమే విశ్వసించినట్లు కాదు. కానీ దేవుని పూజించడం అంటే సమాజాన్ని పూజిస్తున్నట్లనే భావించాలి మనం. వాస్తవానికి సమాజము మతపరమైన ఆరాధనకు యోగ్యమైన అంశమని దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారనమాట. మానవుడు సమాజాన్ని ఆరాధించడం ఎలా జరిగింది, దీన్ని దుర్ఖైమ్ పేర్కొన్న జవాబు ఈ విధంగా ఉన్నదన్నమాట. ఆదిమ మానవుడు సమాజాన్ని అతి పవిత్రమైనదిగా భావించాడనమాట. కారణము ఆ సమాజం పైన అతను పూర్తిగా ఆధారపడుతూ ఉంటాడు కదా. కాబట్టి సమాజం వ్యక్తి కంటే అత్యంత ప్రాముఖ్యమైనదిగా అక్కడ సమాజ సభ్యులందరూ కూడా భావించారు.
అయితే సమాజాన్ని ఆరాధించవచ్చు కదా అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది కదా మనకి. దీనికి సమాధానంగా అతి సంక్లిష్టమైన రూపంలో ఉన్న సమాజానికన్నా అతి సామాన్యమైన ఒక ప్రతీక పట్ల భక్తి, విశ్వాసము, ఆరాధనా భావం ప్రకటించము సులభం. కాబట్టి అది మానవుల ప్రతీకలను ఎన్నుకుంటూ ఉంటారనమాట. దుర్గహైమ్ అధ్యయనం చేసిన ఆస్ట్రేలియా ఆదిమ తెగల ఆరాధించే ప్రతీకలు రకరకాలుగా ఉంటాయనేది మనము చెప్పుకోవచ్చు. కర్ర ముక్కలు, రాళ్ళు మొదలైనవి. వీటిని ఒక ఆకారాన్ని కల్పించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ టోటంను ఆరాధించడము కొన్ని ఆచరణలకు నిషిద్ధమైనదిగా పరిగణించటము, ఈ తెగకు చెందిన వారందరూ కొన్ని నియమాలు పాటించవలసిన జరుగుతూ ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆస్ట్రేలియా సమాజంలో పవిత్ర, అపవిత్రమైన రెండు సృష్టమైన విభాగాలు ఏర్పడటం జరిగిందని దుర్గహైమ్ పేర్కొన్నారన్నమాట. దుర్గహైమ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను కొంత ప్రభావం కలిగిగానే పరిగణించవచ్చు మనం. అయితే ఈ అభిప్రాయాలను వ్యతిరేకించే విమర్శకులు కూడా లేకపోలేదు. టోటెంనే మతముగా భావించటము దుర్గహైమ్ చేసిన మొదటి పొరపాటు అనేది విమర్శన ఒకటి ఉన్నదన్నమాట. ఒక సమాజాన్ని ఆరాధించటము మతములో అంతర్భాగం కాదు అనే విమర్శలు కూడా వెలువడింది అనమాట. అక్షరాస్య పూర్వక సామాన్య సమాజ విషయాల్లో దుర్గహైమ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు వాస్తవం అవుతాయని కొందరు విమర్శించారనమాట. అనేక ఉపసంస్కృతులున్న ఆధునిక సమాజాలకు దుర్గహైమ్ అభిప్రాయాలు వర్తించవు. అంటే దీన్ని మనం ఈ ఆధునిక సమాజాల్లో దీన్ని పరిగణలోకి తీసుకోమనేది చెప్పుకోవచ్చు అనమాట. కేవలం ఉపసంస్కృతులే కాక సామాజిక నరవర్గ సమూహాలు, ప్రత్యేకీకృత వ్యవస్థలు, విభిన్న మత విశ్వాసాలు, ఆచారాలు, సంస్థలు ఉంటున్న నేటి సమాజానికి దుర్గహైమ్ అభిప్రాయము పొంతన కుదరదనమాట. ఇప్పుడున్న సమాజానికి ఇతని యొక్క అభిప్రాయాలు పొంతన అనేది ఏమి ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఒక మత భావనను వివిధ వర్గాలు విభిన్న రీతుల్లో అధ్యయనం చేసుకోవటము, ఆచరించటము జరుగుతూనే ఉంటుంది. ఈ విషయాలను దుర్గహైమ్ పరిశీలించలేదనే విమర్శ ప్రముఖంగా వినపడుతూ ఉంటుంది అనమాట. అంతేకాక దుర్గహైమ్ మతం తాలూకా సకారాత్మక పరాధీనతా పరిమాణాలను పరిగణించలేదనేది మరొక తీవ్ర విమర్శ కూడా ఉన్నదనమాట. మతాన్ని మనం తీసుకున్నట్లయితే దుర్గహైమ్ ఈ విధంగా చెప్పారనేది మనం చెప్తున్నాం కదా. ఇక్కడ అనేక రకాలుగా అంటే ఇప్పుడు మతపరంగా కార్ల్ మార్క్స్ ఏ విధంగా చెప్పాడనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. కార్ల్ మార్క్స్ దృష్టిలో మతం అనేది ఒక భ్రమ లేక భ్రాంతి. పెట్టుబడిదారి సమాజంలో ఎదురయ్యే కష్ట నష్టాల వల్లే కలిగే బాధ నుంచి కొంత ఉపశమనము పొందటానికి తోడ్పడేది మతంగా కార్ల్ మార్క్స్ చెప్పారు. అందుకే మతాన్ని ప్రజలకు నల్లమందు లాంటిది అని మార్క్స్ వర్ణించారనమాట. పెట్టుబడిదారీ వ్యవస్థలో దోచుకునేవాడు, దోపిడీకి గురయ్యేవాడు ఉండటం వల్ల పీడితులు, తాడితులు భయాందోళనకు గురి అవటం అనివార్యంగా భావించవచ్చు అనమాట. ఇలాంటి సందర్భాల్లో మతం అనేది ఈ భయాందోళన నుంచి ఊరిట పొందడానికి ఒక మందులాగా ఇది ఉపయోగపడుతుందని కార్ల్ మార్క్స్ చెప్పారు. అయితే కమ్యూనిస్టు వ్యవస్థలో దోపిడీదారులు, పీడితులు అనేవారు ఉండరు. కమ్యూనిస్టు సమాజంలో వర్గ విభజన ఉండదు. కాబట్టి మతము అనంతమైన విషయాలను పూర్తిగా కనుమరుగవుతుందని మార్క్స్ విశ్వసించారనమాట. మతాన్ని ప్రోత్సహించే సామాజిక పరిస్థితులు కమ్యూనిస్టు వ్యవస్థలో అసలు ఉండవు అనేది మార్క్స్ నొక్కి వక్కాడించారు. కాబట్టి ఈ వ్యవస్థలో మతము అవసరం ఉండదు, మతానికి స్థానం ఉండదని మార్క్స్ విశ్వసించారు. మానసిక ఒత్తిడి నుంచి మతం ఎట్లా ఉపశమనం కలిగిస్తుందో మార్క్స్ ఈ విధంగా చెప్పారు. మరణాంతర కాలంలో శాశ్వత ప్రశాంతత మతము కల్పిస్తుందనే భరోసా ఉంటుంది. అలాంటి హామీల వల్ల ఎంతటి కష్టాలనైనా సహించే శక్తి మనకు మతము ద్వారా కలుగుతుందనేది చెప్పారు. కొన్ని మతాలు పేదరికాలకు సుగుణాలుగా ప్రశంసిస్తూ ఉంటారు, అణచివేత కలిగే బాధలను ప్రశంసిస్తాయి. దీనికి ఉదాహరణగా బైబిల్లో పేర్కొన్న ఒక ఉదంతాన్ని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనము అంటే ధనవంతులకు స్వర్గ ప్రవేశము దుర్భర్మాన్ని నొక్కి చెప్పడం జరుగుతున్నది, పేదవారికి చాలా సులభం అనేది ఇక్కడ కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ భూమి పైన మానవులు ఎదుర్కొనే సమస్యలను మానవాతీత శక్తులు పరిష్కరిస్తాయనేది భావన మనకు ఉన్నదన్నమాట. భయపడవలసిన అవసరం లేదని మతము మానవులకు భరోసా ఇస్తూ ఉంటుందనేది మార్క్స్ మతపరంగా తన అభిప్రాయాన్ని తెలియపరిచారు. వాటి పట్ల విశ్వాసము పెంపొందించుకోవాల్సిన
పెంపొందించుకోవాల్సిందని ప్రోత్సహిస్తూ ఉంటుంది అనేది మతం అనేది తన అభిప్రాయంగా చెప్పారు. అన్యాయాన్ని సహించమని, సామాజిక వ్యవస్థను అంగీకరించమని మతము చెప్తూ ఉంటుంది. కానీ హిందూ మతము ఇతర అనేక మతాలు మనిషి ఉంటున్న సామాజిక వ్యవస్థ రకరకాలైన అసమానతలకు నిలయమై సామాజిక సరీకరణ అనేది దైవ ప్రసాదితమైందని ప్రబోధిస్తూ ఉంటుందని అనమాట మతం అనేది. ఈ దృష్ట్యా చూస్తే సామాజిక వ్యవస్థ స్వరూప స్వభావాలు పరివర్తన లేనివనేది దైవ నిర్మితమైనందువలన అనులంఘనీయమైనదని, ఆమోద్యమైన యోగ్యమైనదని భావించాల్సి మనం వస్తుందన్నమాట. ఈ పరిస్థితుల్లో మానవులు ఈ సామాజిక క్రమాన్ని అంగీకరించటము, అసమానతలు, అన్యాయాలను మౌనంగా వహించడం మినహా చేయగలిగింది ఏమీ లేదనేది మార్క్స్ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మార్క్స్ దృష్టిలో మతము అనేక పౌరాణిక కాల్పనికాలు సృష్టించడానికి తోడ్పడుతూ ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే. సమాజంలోని అన్యాయాలను, సమానతలను, దోపిడీని సమర్థించడము, హేతుబద్ధతని ఆపాదించడము ఈ మతం అనేది చేస్తూ ఉంటుంది. అది దమన స్థితిని ఒక సాధనంగా కూడా పనిచేస్తూ ఉంటుంది అనేది మార్క్స్ చెప్పారు. ప్రపంచ దేశాల చరిత్రను పరిశీలిస్తే అన్ని దేశాల్లోని పాలకులు మతాన్ని పెంచి పోషించినట్లుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. మత గురువులు, ప్రచారకులు సామాజిక అత్యాచారాలు, అసమానతలపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించి అంతా విధలిఖితమైన ప్రజలకు బోధించడం ద్వారా పాలకులను పరిపాలనలో తోడ్పాటు, పాలకులు కొమ్ము కాయటము జరుగుతూనే ఉన్నట్లు మనము అతి ప్రాచీన కాలం నుంచి ప్రస్తుత వ్యవస్థ వరకు చూడవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఏ విధమైన దమనకాండన, దోపిడీ లేని వ్యవస్థల్లో మతము పూర్తిగా అదృశ్యమవుతుందా, అసలు దాని స్థానమే ఉండదా అనేది ప్రశ్న మనకు ఎదురవుతూ ఉంటుందన్నమాట. మానవ జీవిత కాలంలో ఊహకందని అనేక సమస్యలు, సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మరణాన్ని మించిన దుష్సంఘటన మరొకటి లేదు కదా. అది మానవుల జీవితంలో శూన్యాన్ని సృష్టిస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి సమయంలో ఇతరుల ఓదార్పు, ఆసరా ఎంతో అవసరం అవుతుంది ప్రతి ఒక్క మనిషికి కూడా. సమాజంలో కోల్పోయిన ధైర్యాన్ని పొందటానికి, సాంత్వనం చేకూరటానికి ఇతరుల ఓదార్పు వచనాలు ఎంతో అవసరమైపోతూ ఉంటాయన్నమాట మనకి. మతము మనిషిని ఆ సమయంలో అవసరమైన భద్రతను, ఊతాన్ని కల్పిస్తూ ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో సైనికులు, కుటుంబ సభ్యులు దేశంలోని చర్చిల్లో సైనికులకు శ్రేయస్సు కోరుతూ ప్రార్థన చేశారు. ఈ విధంగా మతం అనేది, దీన్ని బట్టి మతము అంటే కేవలం కొన్ని ఆచార వ్యవహారాలు మాత్రమే కాదని, వీటికి మించి మత ప్రయోజనం ఉందని మనకు స్పష్టమవుతుంది. ఈ విషయాల్లో మార్క్స్ అనేక రకాలుగా మనకి ఈ విధమైన ప్రక్రియ పద్ధతుల ద్వారా మతం గురించి మనకి చెప్పారనేది ఇక్కడ మనకు తెలిసిన విషయమే. మళ్ళీ ఇంక ఈ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, సమాజానికి సంబంధించిన మతానికి ఉన్న విధులు చారిత్రాత్మకంగా చూసినప్పుడు దాన్ని ముఖ్యమైనదిగా పరిగణిస్తూ ఉంటామన్నమాట. కొందరి అభిప్రాయంలో మతము సామాజిక సోషల్ సోలిడారిటీ ఎంతో తోడ్పడుతుంది. సోషల్ సోలిడారిటీకి, సంఘీభావానికి మతం అనేది ఎంతో తోడ్పడుతుంది అనేది చెప్పుకోవచ్చు. కొందరు సమాజంలో కనిపించే అసమానతలకు మూలము మతమని భావిస్తూ ఉంటారన్నమాట. వాస్తవానికి ఆస్తి పంపకంలోని అసమానతలను మతము సమర్థిస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ మానవ సంక్షేమము, వ్యక్తి మానసిక వికాసానికి, శాంతికి మతం తోడ్పడుతుందనేది వాస్తవాన్ని మనము మరువలేమన్నమాట. సమాజము పట్ల, వ్యక్తి పట్ల మత విధుల్ని ప్రశ్నార్థకమై సామాజిక శాస్త్రవేత్తలకు, మానవ శాస్త్రవేత్తలకు ఎంతో ఉత్తేజన పరిస్తూనే ఉంటుంది ప్రస్తుత వ్యవస్థ వరకు కూడా. సామాజిక నియంత్రణకు మతము ఒక సాధనమనే వాస్తవాన్ని దుర్ఖాయము ప్రారంభించారు. మతానికి, ఉద్భవవాది ఆచారాలకు సంబంధించిన 4 ప్రధానమైన సామాజిక విధులను దుర్ఖాయము ఇక్కడ మనకు చెప్పారు. క్రమశిక్షణకు, సన్నాహాలకు తోడ్పడుతుంది మతం అనేది. తర్వాత రెండో పాయింట్కి వచ్చేట్లు ఉత్పాదక కర్మకాండలు దీన్ని నిర్వహిస్తూ ఉంటాయన్నమాట. పునః చైతన్యానికి కారణంగా మతము తోడ్పడుతూ ఉంటుంది. సామాజిక వ్యక్తి జీవితానికి సంబంధించిన ఉల్లాస భావాలను మతము వ్యక్తపరచడానికి వీలు పడుతూ ఉంటుంది అనేది మనకు చెప్పుకోవచ్చు. సమాజము ఏకత, సుదృఢత, వివిధ ఆచార వ్యవహారాలను పాటించడము, కర్మకాండాలను నిర్వహించడం వల్ల ఏర్పడి పటిష్టమవుతూ ఉంటాయన్నమాట. వీటిని సామూహికంగా నిర్వచించడం వల్ల సామాజిక సమైక్యతకు దోహదం చేస్తాయని సామాజిక శాస్త్రవేత్తలు మతం పట్ల తన అభిప్రాయాల్ని పేర్కొంటూ ఉంటారు. అంతేకాక అవి ఒక సమాజం తాలూకా సాంస్కృతిక విలువలను,
ఒక తరం నుంచి మరొక తరానికి నిరాటంకంగా అందించడానికి తోడ్పడుతూ ఉంటాయనేది మనం చెప్పక తప్పదన్నమాట. మతము కొన్ని పనులను నిషేధిస్తుంది, ఆ నియమాలు ఉల్లంఘించిన వారిని శిక్షిస్తుంది. దీనివల్ల మత నియమాలు దృఢతకు తోడ్పడతాయి. అంటే సమాజం వ్యక్తులందరూ కూడా స్థిరత్వాన్ని పొందడానికి మతము దోహదం చేస్తుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాము. మతము తప్పనిసరిగా కొన్ని సామాజిక సంబంధాంశాలను కలిగి ఉంటుందన్నమాట. దీంట్లో మనము ధర్మశాస్త్రము, మత విశ్వాసాలు, రెండోది మనకు విధి విధానాలు లేక ఆచార వ్యవహారాలు, మళ్ళీ ప్రతీకాత్మకలు అంటే గుర్తులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మత నియమ నిబంధనలు మనం చూస్తూ ఉంటాం. శాఖలు, గోత్రాలని చెప్పుకున్నాం కదా, గోత్ర శాఖలు కూడా దీంట్లో ప్రముఖ పాత్ర వహిస్తాయి. పండుగలు, వేడుకలు మతంలో ప్రముఖ స్థానాన్ని పొందగలుగుతూ ఉంటాయి. తర్వాత పవిత్ర సాహిత్యం అనేది మతపరంగా మనం ఎన్నో గ్రంథాలను మనం చూస్తూ ఉంటాం. మన హిందూ గ్రంథాలకు వచ్చేసరికి రామాయణ, భారతాలు, ఇతిహాసాలు, భాగవతము, భగవద్గీత ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనం టోటమ్ విధంకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకు మార్క్స్ వెబర్ ఏం చెప్పారనేది మతపరంగా మనం తెలుసుకుందాం. మత ఆవిర్భావానికి వివరించడానికి దుర్ఖైమ్తో పాటు మార్క్స్ వెబర్, కార్ల్ మార్క్స్ అనేక రకాల విషయాలు చెప్పాడు. ఇక్కడ మనకి టోటమ్ వాదంలోకి వచ్చే దుర్ఖైమ్ ఆస్ట్రేలియాలోని ఆదిమ తెగలని టోటెమిజం ఆధారంగా పరిశోధన చేశారనేది మనం చెప్పుకోవచ్చు. టోటమ్ ప్రతీక ఉన్న ఒక చెక్క ముక్క కానీ, నున్నగా ఉన్న ఒక శిలహా పలకం కానీ, చెట్టు చేమలు, జంతుజాలము మతమైన వాటినన్నింటి దైవ రూపాలుగా భావిస్తారని దుర్ఖైమ్ మనకు టోటమిజంలో చెప్పారు. మతం నిర్ధారించిన నిషిద్ధాలకు ఉల్లంఘన, నైతిక బాధ్యతలను, అనుమానాలను తెలియచేయటము, జడ పదార్థాలను చైతన్యమూర్తులుగా చేయటానికి గల అదృశ్య శక్తుల పట్ల అకుణిత విశ్వాసాన్ని ప్రజలు ప్రోధి చేయగలిగటమే టోటెమ్ అని దుర్ఖైమ్ చెప్పారు టోటెమిజంలో. అంటే దుర్ఖైమ్ అభిప్రాయంలో టోటెమిజం అంటే వ్యక్తి నిరపేక్షకమైన, అనామకమైన ఒకనొక శక్తి ఆరాధనే అవుతుందన్నది దాన్ని తెలియపరిచారు. సర్వవ్యాప్తి అయిన ఈ అనామిక శక్తి మానవాతీతము కావటమే కాక మానవులకు అత్యంత సన్నిహితమైనది కూడా. వాస్తవానికి అదే ఒక సమాజంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. దుర్ఖైమ్ దృష్టిలో మతం అనేది సామాజిక సృష్టి మాత్రమే కాదు, సమాజంలో దైవస్వరూపమైనదని దుర్ఖైమ్ భావించారు. ప్రజలందరూ కలిసి ఆరాధించే దైవతామూర్తులు సమాజిక శక్తి ప్రతీకలే అని దుర్ఖైమ్ అంటూ ఉంటారు. మతం అనేది సమాజం తాలూకా ఒక శక్తిని సూచించే సాంప్రదాయకమైన మతము మెరుగైనంత వరకు మాత్రమే సమాజము కూడా లుప్తం అవుతుందనేది దుర్ఖైమ్ మనకు చెప్పారు. అందుకే మానవునికి కావాల్సిందల్లా అతను సమాజంపై ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటాడనే వాస్తవాన్ని గ్రహించటమేనని దుర్ఖైమ్ నొక్కి వక్కాడించారనమాట. ఈ విధంగా అధ్యయనం ద్వారా దుర్ఖైమ్ సమాజ శాస్త్రంలోని, సామాజిక మానవ శాస్త్రంలోని ప్రకార్య పరిశోధన పద్ధతిని విజయవంతంగా అన్వయించారనమాట. అతని పరిశోధనల తరువాత కాలంలో మలినోస్కీ, రెడ్క్లిఫ్ బ్రౌన్ పరిశోధనని తీవ్ర రూపాన్ని ఏర్పరిచారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ తర్వాత అనేక రకాల పద్ధతులతో మతంపై కార్ల్ మార్క్స్, వెబర్ అండ్ దుర్ఖైమ్ అనేక రకాల విషయాలు చెప్పారని మనం చెప్పుకున్నాం కదా. మత సంబంధమైన సామాజిక శాస్త్రంలో 1912లో దుర్ఖైమ్ తన చివరి రచన ద ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ రిలిజియన్ లైఫ్ ను వెలువరించారు. ఈ గ్రంథంలో గోత్ర వ్యవస్థను, ఆస్ట్రేలియాకు చెందిన అరుంట ఆదిమ తెగలోని టోటమ్ మతాన్ని గురించి అతి చక్కగా వివరించారనమాట. ఈ అధ్యయనం ఆధారంగానే దుర్ఖైమ్ మతానికి సంబంధించిన ఒక సాధారణ సిద్ధాంతాన్ని రూపొందించి సామాజిక వ్యాప్తిగా అది ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చారనేది ఎటువంటి మనకు సంశయం అనేది ఇక్కడ లేదనమాట. ఈ విధమైన మార్క్సిస్ట్ దృక్పథం ప్రకారం కూడా మనకి ఈ విధంగా చెప్పారు. మార్క్స్ వెబర్ను మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మతపరంగా మార్క్స్ వెబర్ ఏం చెప్పారు అనేది మనం తెలుసుకున్నట్లయితే అనేక రకాల నూతన విషయాలు మనకు అవగాహన అవుతూ ఉన్నాయి అనేది మనకు తెలిసిన విషయమే. కార్ల్ మార్క్స్, హెమ్లే దుర్ఖైమ్తో పాటు మార్క్స్ వెబర్ కూడా మతం గురించి అనేక రకాల విలువైన సమాచారాన్ని మనకు అందించారనేది మనకు చెప్పుకోవచ్చు అనమాట. ఈ విషయాలకు వచ్చేటప్పటికి కార్ల్ మార్క్స్తో పాటు మార్క్స్ వెబర్ అండ్ ఇతను హెమ్లే దుర్ఖైమ్ కూడా అనేక రకాల విషయాలు మతపరంగా మనకి చెప్పారనేది మనకు తెలిసిన విషయమే. మార్క్సిస్ట్ దృక్పథం ప్రకారము మనము ఇప్పుడు క్యాపిటలిజం అండ్ ఎకానమీ దృక్పథం ప్రకారము మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం అనమాట.
మార్క్సిస్టు దృక్పథంలో మార్క్సిస్టు దృక్పథంలో సాంప్రదాయిక ఆధునిక పద్ధతులను అనుసరించినట్లుగా కనపడుతూ ఉంటుందన్నమాట. కార్ల్ మార్క్స్ సామాజిక తత్వవేత్త, ఆర్థిక చరిత్రకారుడు. ఈయన సామాజిక శాస్త్రాల అధ్యయన పద్ధతులను ప్రభావితం చేసినంతగా ఇతర తత్వవేత్తలు చేయలేదనటంలో అతిశయోక్తి లేదు. కార్ల్ మార్క్స్ రాజకీయ సమాజ శాస్త్రజ్ఞుల్లో ఒకడు. సామాజిక వర్గము, సామాజిక వర్గ వైరుధ్యాలు, సామాజిక పీడనము, పరాయీకరణ లాంటి సామాజిక భావాలను సమాజ శాస్త్రంలో ప్రవేశపెట్టారు. మానవ సమాజ చరిత్ర సమస్త వర్గ పోరాట చరిత్ర అంటూ మార్క్స్ చేసిన ప్రకటన బహుళ ప్రజల ఆదరణ పొందిందనే చెప్పుకోవచ్చు. తర్వాత కార్ల్ మార్క్స్ యొక్క ప్రధాన భావనలో ఈ ఎకానమీ అండ్ క్యాపిటలిజంలో మనము సామాజిక మార్పు భావన అనేది మనం చెప్పుకోవాలి. మార్క్స్ ప్రకారము ఉత్పత్తి విధానము సమాజంలోని వర్గాల ఆవిర్భావానికి కారణమవుతుందని, సమాజంలో ఒక వర్గము ఒక ఉత్పత్తి కారకాలను ఒక ఆధీనంలోకి తీసుకుంటుందని, భౌతిక పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని తమ ప్రయోజనాలను కాపాడుకుంటూ ఉంటారనేది మనకి ఈ యొక్క సామాజిక మార్పు భావనలో తెలుస్తుంది. ఉత్పత్తి పద్ధతి అండ్ ఉత్పత్తి విధానము. ఈ యొక్క కార్ల్ మార్క్స్ ఎకానమీ అండ్ క్యాపిటలిజంలో ఉత్పత్తి విధానంలో మానవ జీవితానికి అవసరమైన ఉత్పత్తి మొత్తంతో పాటు ఉత్పత్తి శక్తులు ఏంటి? శ్రమ, పనిముట్లు, ముడి సరుకు అనేది మనకి ఉత్పత్తి శక్తులుగా పరిగణిస్తూ ఉంటాం. ఉత్పత్తి సంబంధాలు, వస్తుత్పత్తిలో మానవులు వారి నియంత్రణ సంబంధాలనే ఈ యొక్క ఉత్పత్తి సంబంధాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం, సమస్తంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సమాజం ఉపయోగించే ఉత్పత్తి కారకాలైన ఫ్యాక్టరీలు, యంత్రాలు, ముడి సరుకు, అలాగే శ్రామికులు, వ్యవస్థలోని శ్రామిక శక్తి కూడా ఉత్పత్తి విధానంలో భాగాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రధాన ఉత్పత్తి విధానాల్లోకి వచ్చేప్పటికీ ఆదిమ సమాజాలను మనం తీసుకున్నట్లయితే కార్ల్ మార్క్స్ ఏం చెప్పారంటే, ఆదిమ మానవ సమాజాలు సాంప్రదాయ జాతులచే వ్యవస్థీకరించబడి ఉంటాయన్నమాట. ఈ సమాజంలో సమస్త సామాజిక ఉత్పత్తికి అందరూ సమిష్టిగా పంచుకొని వినియోగించుకోవటం జరుగుతూ ఉంటుంది అనేది తెలిసిన విషయమే. ఇందులో మిగిలిన ఉత్పత్తికి అవకాశమే లేదు. వాళ్ళకి ఎంత కావాలో అంతే ఉత్పత్తి చేసుకుంటూ ఉంటారనేది మనకు తెలిసిన విషయమే. కనుక పాలక వర్గ ఆవిర్భావం జరగలేదు. ఈ ఉత్పత్తి విధానము వర్గరహిత సమాజంగా చెప్పుకోవచ్చు. ఏది? ఆదిమ సమాజాన్ని కార్ల్ మార్క్స్ వర్గరహిత సమాజంగా చెప్పారన్నమాట. ఇక్కడికి మనకి ఇప్పుడు వచ్చినట్లయితే ఆసియాటిక్ సమాజం మొదట వర్గ సమూహంగా చెప్పవచ్చు. చిన్న సమూహాలు తమ సమీప ప్రాంతంలోని హింసను ప్రేరేపించి విలువలను సేకరించేవారు. వీరి పాలనా వర్గంగా మారి తమకు సంక్రమించిన ఈ యొక్క పద్ధతులను అధికారాలను దైవంచే ప్రసాదించబడమని ప్రచారం చేసుకునేవాళ్ళు అనమాట. సమాజంలో ఉత్పత్తి శక్తులు తాము ప్రాథమిక వ్యవసాయ మెలకువలు, అధిక స్థాయి నిర్మాణాలు, సమాజం ప్రయోజనం కోసం వివిధ వస్తువులను నిల్వ చేసేవారనే చెప్పుకోవచ్చు. తర్వాత భూస్వామ్య వ్యవస్థ వచ్చింది. ఈ ఎకానమీ అండ్ క్యాపిటలిజంకి వచ్చేప్పటికి భూస్వామ్య వ్యవస్థలో మనం ఏం చెప్పుకుంటూ ఉంటాము? ఒక భూస్వామి ఎక్కువ భూమిని కలిగి ఉండటము. అంటే ఆ ఎక్కువ భూమిని ఒక్కడే మనం సాగు చేసుకోలేడు కదా. ఈ శ్రామిక వర్గం చేత ఎక్కువ ఉత్పత్తి చేసి అధిక లాభాన్ని పొందటమే భూస్వామ్య వర్గం. అంటే అధిక ఉత్పత్తి చేయటము, అధిక లాభాన్ని పొందటం. ఎవరు వర్క్ చేసేది? ఎవరు? శ్రామికులుగా మనం చెప్తూ ఉంటాం. ఈ భూస్వామ్య వ్యవస్థలో ఇక్కడ చూడండి దోపిడీ కారణమవుతూ ఉంటుంది అనమాట. సమాజంలోని ప్రధాన ఉత్పత్తి శక్తులు సంక్లిష్ట వ్యవసాయంతో పాటు మానవేతర, జంతుయేతర ఉపకరణ శక్తులను కలిగి ఉండేవారు ఈ భూస్వామ్య వ్యవస్థలో. తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఎకానమీకి వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎక్కువ గ్రోత్ రేట్ పెంచుకుంది అనమాట. అంటే ఎక్కువ ధనాన్ని కలిగిన వాడు పెట్టుబడి పెట్టి శ్రామిక శక్తిని ఉపయోగించుకొని అధిక ఉత్పత్తుల్ని పొంది, అంటే అధిక ఉత్పత్తుల్ని మళ్ళీ ఎవరు కొనాలి? సామాన్య ప్రజలే కదా కొనేది. ఎక్కువ లాభాన్ని పొందగలిగేవాడు. దీనివల్ల వర్గ పోరాటం అనేది ప్రముఖ పాత్ర వహించింది అనేది మార్క్స్ ఎకానమీ అండ్ క్యాపిటలిజంలో చెప్పారు. వర్గము ప్రతి సమాజంలోనే ప్రధానంగా రెండు వర్గాలు ఉంటాయనేది మార్క్స్ విశ్లేషించారు. ఒక వర్గము ఉత్పత్తి కారకాలు తమ ఆధీనంలో ఉన్నవారు, మరొక వర్గము శ్రమ తప్ప ఏ విధమైన ఆధీనంలో లేనివారు. ఇరు వర్గాల అవసరాలు వేరువేరుగా పరస్పర వ్యతిరేకమైనవిగా ఉంటూ ఉంటాయన్నమాట. అవసరాల సాధనలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, పోరాటము అనివార్యమవుతూ ఉంటుందన్నమాట. ఈయన పెట్టుబడిదారీ సమాజంపై ఎక్కువ విశ్లేషణగా కావిస్తూ ఉంటారన్నమాట మార్క్స్. ఇక్కడ ఈ యొక్క పెట్టుబడి సమాజంలో రెండు వర్గాలుగా వర్గ పోరాటాలు ఏర్పడుతూ ఉంటాయనేది ఇతను చెప్పారనమాట. కాబట్టి వర్గ పోరాటం అనేది మనం చూస్తూ ఉంటాము. వర్గరహిత సమాజము అనేది కూడా కార్ల్ మార్క్స్ చెప్పారు. వర్గరహిత సమాజం ఎప్పుడు ఏర్పడుతుంది?
ఆస్తి హక్కు కనుక లేకపోయినట్లయితే ఎవరు లాభాలు సంపాదించాలి, ఉత్పత్తి చేయాలనే కోరిక ఉండదు కదా. ఆటోమేటిక్గా ఈ ఆస్తి హక్కు కనుక లేకపోయినట్లయితే తప్పనిసరిగా వర్గరహిత సమాజం ఏర్పడుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి మార్క్స్ వెబర్ మనకు తెలిసిన విషయమే. మతం గురించి, ప్రొటెస్టెంట్ మతం గురించి, అతని కాలంలో ఉన్న వీళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా మత విశ్వాసాలకి అనుగుణంగా జీవితాన్ని నడుచుకునేవాడుగా మనం చెప్పుకున్నాం. వెబర్ దృక్పథం ప్రకారం మార్క్స్ వెబర్ సామాజిక శాస్త్రవేత్త, రాజకీయ సమాజ శాస్త్ర అభివృద్ధిలో తోడ్పడిన వాళ్ళలో ప్రముఖులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సమాజ శాస్త్ర ప్రాథమిక భావాలను తనదైన శైలిలో సిద్ధాంతరీకరించారు. వెబర్ అనేది వెబేరియన్ అనేది మనకి ఇక్కడ ఇతని యొక్క పద్ధతి సిద్ధాంతపరమైన దానికి వెబేరియన్ గా దృక్పథంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆదర్శ విధానాలు, సామాజిక నియంత్రణ, మతము, పెట్టుబడిదారీ వ్యవస్థల మధ్య సంబంధము, శక్తి, అధికారము, హేతుబద్ధత, ఉద్యోగ సామ్యం లాంటి భావాలను వృద్ధి చేసి సమాజ శాస్త్రము, ప్రభుత్వ పాలనా శాస్త్రం లాంటి అభివృద్ధి చేయటము మార్క్స్ వెబర్ ఎంతో ప్రముఖ పాత్ర వహించారు అనేది మనం చెప్పక తప్పదు. మానవ ప్రవర్తన అర్థం చేసుకోవాలంటే అతని చర్యలైన ఆత్మాశ్రయ వాక్యానాలు, అర్థాలు అతి ముఖ్యమైన అంశాలని వెబర్ చెప్పారనమాట. చర్యలకు సంబంధించిన సామాజిక వివరణ, పరిశీలన, చర్యలు చేస్తున్న మానసిక స్థితి తాలూకా సైద్ధాంతిక వాక్యాలు వివరణతో ప్రారంభం కావాలని వెబర్ వ్యాఖ్యానించారు. వెబర్ ప్రధానాంశాలను మనం తీసుకున్నట్లయితే ఎకానమీ అండ్ క్యాపిటలిజం మీద ఆదర్శవంతమైన పద్ధతి అనేది ప్రవేశపెట్టారు. ఆదర్శవంతమైన పద్ధతిని వెబర్ ఒక ప్రత్యేక అర్థాన్ని ఇస్తూ కొన్ని సూత్రాలు ప్రతిపాదించారనేది మనము చెప్పుకోవాలి. వెబర్ ఈ పద్ధతిని నిర్దిష్ట అర్థంలో ప్రతిపాదించారు. ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తి మానసిక ఆలోచనలు, నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలి. పరిస్థితులను బట్టి వ్యక్తి ఆలోచనలు మారుతూ ఉంటాయనేది వెబర్ సృష్టీకరించారు. వాస్తవానికి ఈ విధానం ద్వారా సామాజిక వాస్తవాన్ని విశ్లేషించుటకు ఒక విధాన ప్రక్రియ సాధనంగా వాడారనమాట. సామాజిక చర్య గురించి కూడా వెబర్ అతి చక్కగా వివరించారు. సామాజిక చర్యల సిద్ధాంతాన్ని మార్క్స్ వెబర్ కార్యాకరణ సంబంధాల ఆధారంగా వివరించారు. దీన్ని బట్టి సామాజిక శాస్త్రం ఒక శాస్త్రంగా ఎదగటానికి వెబర్ పాత్రను, ప్రాముఖ్యతను మనం గుర్తించవచ్చు అనమాట. వెబర్ ప్రకారము మానవ చర్యలు అర్థం చేసుకోవటము, వివరించడానికి వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను పరిశీలించాలన్నమాట. అంతేకాకుండా వివిధ చర్యలు మధ్య తారతమ్యాలను, వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను మనము తప్పనిసరిగా గమనించాలి. వాటి ఆధారంగా వెబర్ 4 రకాల సామాజిక చర్యలు ఈ యొక్క ఎకానమీ అండ్ క్యాపిటలిజంలో జరుగుతూ ఉంటాయనేది చెప్పారు. మొదటి చర్యను మనం తీసుకుంటే ప్రభావిత చర్యలు. పరిస్థితుల ప్రభావంతో మానవులు ప్రతిస్పందించే సభ్యులను మనం పరిగణలోకి తీసుకోవాలి, ఆ చర్యలను పరిగణలోకి తీసుకోవాలి. రెండవది ఆవేశాత్మక చర్యలు. నిగ్రహము కోల్పోయిన మానవుడు ఎదుటి వారి పట్ల ప్రవర్తించే విధానాన్ని మనం ఆవేశాత్మక చర్యలుగా మనం తీసుకోవాలి. సాంప్రదాయిక చర్యలు. సమాజంలో సాంప్రదాయాలకు అలవాటుగా చేసుకుని చేపట్టే చర్యల్ని సాంప్రదాయిక చర్యలుగా చెప్పుకోవాలి. హేతుబద్ధమైన చర్యలు. తార్కిక ఆలోచనతో లక్ష్యాలను రూపొందించుకొని సాధ్యాసాధనలు బేరీజు వేసుకొని చేపట్టే చర్యలుగా వెబర్ మహాశయుడు మనకు చెప్పారన్నమాట. హేతుబద్ధీకరణ అనేది వెబర్ ప్రముఖ పాత్ర వహించేటట్లుగా చెప్పారు. వెబర్ రచనలో హేతుబద్ధీకరణ ఒక ఆదర్శవంతమైన విధానంగా మనము భావించవచ్చు అనమాట. దీన్ని చారిత్రాత్మక శక్తి కలదుగా వెబర్ భావించారు. పెరుగుతున్న సహజ చర్యల ఆధిక్యతని హేతుబద్ధీకరణ ప్రక్రియగా వెబర్ మనకి వివరించారనమాట. ఈ దృక్కోణం నుంచి ప్రపంచ దృక్పథాలను అర్థం చేసుకోవటం ద్వారా సహజ చర్యలను సరిగా అర్థం చేసుకోవచ్చు అనేది వెబర్ నొక్కి చెప్పారు. ఆధునిక పారిశ్రామిక పాశ్చాత్య సమాజాలు, పెట్టుబడిదారీ వ్యవస్థలో హేతుబద్ధీకరణ చర్యలు అత్యంత ప్రముఖమైన ప్రవర్తనా విధానం ఉంటుందనేది వెబర్ విశ్వసించారనమాట. ఈ వాస్తవము అనేక రంగాల్లో ముఖ్యమైన రాజ్యపాలన, వ్యాపార రంగము, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు లాంటి వాటిలో మనకు కనిపిస్తుంది అనమాట. కానీ సాంప్రదాయ ఆకర్షణీయ రూపాలలో హేతుబద్ధత లోపిస్తూ ఉంటుందని వెబర్ భావించారనమాట. ఇక్కడ హేతుబద్ధతలో అనేక రకాలు కూడా వెబర్ మనకు చెప్పారు. ఆచరణీయ హేతుబద్ధత, సిద్ధాంతపరమైన హేతుబద్ధత, యథార్థమైన హేతుబద్ధత, లాంఛనప్రాయమైన హేతుబద్ధత గురించి మనకు చెప్పారు. ఇక్కడ మతము, ఆర్థిక పరిస్థితులకు వచ్చేటప్పటికి వెబర్ ఈ మతం గురించి, ఆర్థిక విధానం, ఎకానమీ గురించి, క్యాపిటలిజం గురించి
అనేక రూపకల్పనలు మనకు చేశారనేది మనకు తెలిసిన విషయమే. వేబర్ ప్రపంచ మతాల ఆలోచన విధానాన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థ స్ఫూర్తిని, ఆధునిక వ్యవస్థల హేతుబద్ధత నియమాల విలువలపై తన విశ్లేషణను కొనసాగించారనేది చెప్పక తప్పదు. వేబర్ తన గ్రంథమైన ద ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద క్యాపిటలిజం 1997లో రచించిన గ్రంథంలో మతానికి ఆర్థిక శక్తులకు మధ్య అంతర్ సంబంధాన్ని దగ్గరగా పరిశీలించారనేది చెప్పక తప్పదన్నమాట. తన మత భావాలను దైవత్వానికన్నా నీతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనమాట వేబర్. మత భావాలు ప్రజా జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో విశదీకరించారు. ఆధునిక పెట్టుబడిదారీ విధానము హేతుబద్ధమైన గణాంక విధానాలను అవలంబించాలని, అది సంపదను ప్రోగు చేయడానికి ఉపయోగించాలని, ఆ సంపదను పెట్టుబడిగా ఉపయోగిస్తూ అధిక పెట్టుబడిని పొందడానికి ప్రయత్నించాలని వేబర్ కోరుకున్నారనమాట. ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రొటెస్టెంట్ మతం ముఖ్యముగా కమ్యూనిజం భావాలపై అభివృద్ధి చెందిందని విశ్వసించారు. పెట్టుబడిదారీ విధానము ఇతర విధానాల వల్లే కాకుండా తిరిగి పెట్టుబడిని ఉపయోగించాలి, దానివన్నీ వినియోగానికి వాడకూడదని, దీనివల్ల పెట్టిన పెట్టుబడి సమర్థవంతమైన లాభాకరమైన ఉత్పత్తి విధానాలకు తోడ్పడుతుందని ఈయన భావించారనేది వెబర్ తన అభిప్రాయాల్లో చెప్పారు. లాభాలు తిరిగి పెట్టుబడికి ఉపయోగించే పవిత్ర కార్యం ద్వారా ఎక్కువ గుర్తింపు నోచుకుంటాయనేది వెబర్ నుడివారు. ఈ విధంగా వెబర్ మత ఆలోచనలు విధానానికి, ఆర్థిక చర్యల స్వభావానికి ముడిపెట్టే ఒక ప్రత్యేకతను చాటుకున్నారనేది మనం చెప్పక తప్పదు. తర్వాత శక్తి గురించి వెబర్ ఎలా చెప్పారంటే, శక్తి అధికారము ఆధునిక చర్చ అంశాలుగా వెబర్ చెప్పారు. వెబర్ శక్తి అధికారాలపై తన ఆలోచనలు ఈ విధంగా వెలిపించారనమాట. దీని ద్వారా ఒకరి అభిష్టము ఇంకొకరి ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని వెబర్ భావించాడు. శక్తిని కలిగి ఉన్నవాడు ఇతరులపై ప్రభావాన్ని చూపడము మూలకంగా సామాజిక సంబంధాల్లో అసమానతలు చోటు చేసుకుంటాయనేది వెబర్ చెప్పారు. అధికారానికి వచ్చినట్లయితే సాంప్రదాయ అధికారము, హేతుబద్ధ అధికారము ఆకర్షణీయమైన అధికారంగా ఇతను వెబర్ చెప్పారు. రాజకీయ నాయకత్వం గురించి కూడా ఆకర్షణ నాయకత్వము, సాంప్రదాయక నాయకత్వము, చట్టబద్ధ నాయకత్వం అనేది మనకి వెబర్ తన యొక్క మత సిద్ధాంతాల్లో ఇది చెప్పారనేది మనకు చెప్తూ ఉన్నాము. తర్వాత మనం ఇక్కడికి వచ్చినట్లయితే, ఇప్పుడు వెబర్ యొక్క మత సిద్ధాంతము, ఎకానమీ, క్యాపిటలిజం మీద అతని యొక్క అభిప్రాయాలు మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ యొక్క మార్క్స్ వెబర్ యొక్క పద్ధతుల గురించి, మార్క్స్ వెబర్ గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. కార్ల్ మార్క్స్ గురించి యొక్క ఆలోచన విధానము, ఎకానమీ, క్యాపిటలిజం మీద అతని యొక్క అభిప్రాయం గురించి చెప్పుకుందాం. వర్గం అనేది వ్యక్తుల సామాజిక ఆర్థిక విభజనగా మార్క్స్ చెప్పారు. మార్క్స్ సామాజిక నిర్మితి విశ్లేషణ వర్గ భావనగా మనం చెప్పుకోవచ్చు. విభేదీకృతమైన సమాజంపై ఆధారపడి ఉంటుంది. విభేదీకృతం అనేది సమాజం పైన ఆధారపడి ఉంటుంది. అది సంఘర్షణకు మూలముగా ఉంటుంది అనమాట. సామాజిక మార్పు కూడా మూలవనరులే అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మానవుల మధ్య గల సంబంధాలు ఒక వర్గంలో వారి స్థితి ఆధారంగా రూపొందుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. పెట్టుబడిదారీ వర్గ అభిరుచులకు, కార్మికుల వర్గ అభిరుచులకు మధ్య ఎంతో తేడా ఉంటుందనేది మార్క్స్ చెప్పారు. కొరతగా ఉన్న వనరులు, సత్తా కోసం పెట్టుబడిదారులు పోటీ పడతారు. కార్మికులకు వారి మనుగడే ఇక్కడ ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. పెట్టుబడిదారుల ఆర్థిక సత్తా, శ్రమశక్తి ఏర్పడిన మిగులు విలువలు ఏర్పడిన లాభాలు ఆర్జించి పెడుతుంది. ఈ మిగులు విలువ అనేది లాభాలని పెట్టుబడిదారులకి ఏర్పరచబడుతుంది అనేది చెప్పారు. ఒక వర్గం నుంచి మరొక వర్గం కోసము అనేది రూపంలోకి వచ్చినప్పుడు వాస్తవ రూపాన్ని రూపొందించుకుంటాయనేది మార్క్స్ చెప్పారనమాట. వారి అభిరుచులలో సామర్థ్యము, వారు సంఘర్షించే వ్యతిరేక వర్గాల వారి అభిరుచులలోని సామర్థ్యం వల్ల గుర్తింపు భావన, అవగాహన ఏర్పడుతుంది. ఇది వర్గ పోరాటానికి ఒక ఆరంభంగా మనం చెప్పుకోవచ్చు అనేది చెప్పుకున్నాము. తర్వాత ఉత్పత్తి విధానము, కమ్యూనిజము, వర్గ పోరాటాలు, చారిత్రక విశ్లేషణ బహుళ ప్రచారణ పొందింది మార్క్స్ యొక్క అభిప్రాయాలలో. వివిధ దేశాల్లో విప్లవాత్మక మార్పులు రావడానికి ప్రేరణనివ్వటమే కాక అనేక రకాల ఆదర్శవాదము, సైద్ధాంతిక దృక్పథంగా మార్క్స్ తన అభిప్రాయాన్ని మనకు చెప్పారనేది చెప్పక తప్పదు. ఇక్కడ మనం చూసినట్లయితే వర్గ పోరాటానికి మార్క్స్ పెద్దపీట వేశారనేది చెప్పుకోవచ్చు. వర్గ పోరాటం అనేది వ్యక్తుల సామాజిక ఆర్థిక విభజన, మార్క్స్ సామాజిక నిర్మితి విశ్లేషణ వర్గ భావన అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. పెట్టుబడిదారికి వర్గ అభిరుచులకి, కార్మికుల వర్గ అభిరుచులకి మధ్య తేడా ఉంటుంది. కంపల్సరిగా తేడా ఉంటుంది. కొరత ఉన్న వనరులను సత్తా కోసం పెట్టుబడిదారులు పోటీ పడుతూ ఉంటారన్నమాట.
ఇక్కడ మనం చూసినట్లయితే వర్గ పోరాటానికి చివరికి పెట్టుబడిదారీ వర్గము కూలిపోవటము ఎన్నో సామాజిక ఉద్యమాలకు స్ఫూర్తినిస్తూ ఉంటాయనేది మార్క్స్ తన క్యాపిటలిజంలో చెప్పారు. వర్గ చైతన్యము, వర్గ ఆర్థిక నిర్ణయాత్మక అనే అంశాలు నిత్యనూతనమైన చర్చయాంశాలు అనేది మార్క్స్ తన అభిప్రాయంలో ఇక్కడ మనకి తెలియపరిచారు. ఇక్కడ మనకి మార్క్స్ యొక్క భావనలోకి వచ్చేటప్పటికి గతితాత్మిక, తార్కిక, చారిత్రాత్మక భౌతికవాదము, ఉత్పత్తి విధానాలు ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి అనేది చెప్పుకోవచ్చు. ఈ ఉత్పత్తి పెరగటము, కొత్త ఉత్పత్తి విధానాలు ఆవిర్భవించాయని చెప్పారు. ప్రైవేట్ ఆస్తి సామ్యాధికారముగా ఏర్పడింది. సమాజము స్థిర వ్యవసాయము, భూస్వామ్యము, ఆస్తి సంబంధాల ఆధారపడి అభివృద్ధి చెందసాగాయి. భూస్వాములు, భూమి లేని రైతులు, కౌలు రైతులు అనే వర్గ విభజన యూరోపియన్ భూస్వామ్య పద్ధతికి ఆధారపడిందనేది మార్క్స్ చెప్పారు. దీనికి భూస్వామ్యము అంటే ఫ్యూడల్ వ్యవస్థ, ఉత్పత్తి విధానం కూడా అంటూ ఉంటాం అనమాట. ఉత్పత్తి రంగంలో వర్క్ షాపులు పెట్టుబడి పెట్టారు. 1929లో ఫ్రెంచ్ విప్లవం ఏర్పడిన నాటికి వీరి సంఖ్య పెరగడంతో పాటు చరిత్రలో విప్లవాత్మక శక్తిగా తయారైనట్లు సత్తా పొందారు అనేది మనకి మార్క్స్ యొక్క భావనలో మనకు తెలుస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాము. మార్క్సిస్టు యొక్క భావన యొక్క ప్రాధాన్యత మనకి ఎకానమీ అండ్ క్యాపిటలిజంకి వచ్చేటప్పటికి మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూడండి, రాజకీయ మార్క్సిస్టు భావన యొక్క ప్రాధాన్యత క్యాపిటలిజం అండ్ ఎకానమీకి వచ్చేటప్పటికి రాజకీయ శాస్త్రానికి సంబంధించిన వివిధ అంశాలు అర్థం చేసుకొని ఆ ధోరణి ఆర్థిక కారణాల ప్రాముఖ్యతాన్ని ఆపాదించారనేది మనం చెప్పుకోవచ్చు. సమాజంలో ఉన్న ఆర్థిక సంబంధాలు ఏ సమాజానికైనా సామాజిక మరియు రాజకీయ సంబంధాలను రూపొందిస్తాయని మార్క్స్ భావనగా తెలుసుకోవచ్చు. ఆర్థిక ప్రయోజనాలు సంఘర్షణకు మూల కారణంగా సామాజిక రాజకీయ ఉద్యమాలకు దారితీసే సామాజిక సంఘర్షణల ధోరణులుగా మార్క్స్ తన అభిప్రాయం చెప్పారు. వర్గ పట్టణదారి ఈ తనానికి రాజ్యము రాజకీయ కారణమని ఈ ధోరణి అభిప్రాయాలు ప్రత్యేకించి తన ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు మరియు సామాజిక వర్గ దోపిడీకి ఉధృతం చేయడానికి రాజ్యము మరియు రాజకీయాలను ధనిక వర్గం తన పెత్తనం కింద పెట్టుకున్నాయనేది మార్క్స్ తెలియపరిచారనమాట. ఈ విధమైన పద్ధతులతో వర్గ పోరాట సిద్ధాంతము ఇక్కడ మిగులు విలువ సిద్ధాంతానికి ఎంతో ప్రాముఖ్యత వచ్చింది. వర్గ పోరాట సిద్ధాంతం తర్వాత దేని మీద ఆధారపడింది? ఆధునిక శ్రామికులు వరుసగా యజమానులు, భూస్వాములు, పెట్టుబడిదారీ వర్గాల కింద దోపిడీకి, పీడనకి గురి అయ్యాయి. పీడిత ప్రజానీకము దోపిడీ వర్గాలతో ఆయా దశల్లో జరిగిన పోరాటానికి కొత్త సమాజం ఏర్పడటానికి నాంది పలికిందనే చెప్పారు. ఇక్కడ మిగులు విలువ సిద్ధాంతాన్ని ఈ యొక్క మార్క్స్ క్యాపిటలిజంలో ప్రముఖ పాత్ర వహించిందని చెప్పుకున్నాగా, శ్రామిక వర్గాన్ని దోపిడీ చేయడంలో పెట్టుబడిదారీ వ్యవస్థలోని ఉత్పత్తి విధానము ఎలా పనిచేస్తుందో విశదీకరిస్తుంది. మార్క్స్ అనుసరించిన ఒక ఉత్పత్తి విలువను కార్మికుడే మూల కారణంగా మార్క్స్ మనకు తెలియపరిచారనేది తెలిసిన విషయమే. ఇక్కడ మార్క్స్ భావనలో ఈ యొక్క పెట్టుబడిదారీ విధానము, మిగులు విలువ సిద్ధాంతము, తార్కిక భావన ఇవన్నీ కూడా ప్రముఖ పాత్ర వహించాయనేది మనకి చెప్పిన విధమే. ఇక్కడ చూడండి, ఉత్పత్తి విధానము, రాజకీయ ఆర్థిక వ్యవస్థ, దోపిడీ విధానము, చారిత్రాత్మక భౌతికవాదము, వర్గ విధాన భావన ఇవన్నీ కూడా మార్క్స్ యొక్క భావనలకి మనము ఎక్కువ పునాది వేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి వర్గ చైతన్యము, ఉత్పత్తి వనరులు కూడా ఎంతో ప్రాముఖ్యత మనకి సంతరించుకునేగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ విధమైన భావనలన్నీ కూడా మనము ఈ యొక్క మార్క్స్ సిద్ధాంతపరమైన పద్ధతుల్లో ఈ పరిస్థితులు మనం గమనించవచ్చు. వర్గ పోరాటము, విప్లవం ద్వారానే సామాజిక పరివర్తన ఏర్పడుతుంది అనేది, దానివల్ల శ్రామిక శక్తులన్నీ కూడా నిర్దిష్టమైన లాభాన్ని, నిర్దిష్టమైన జీవిత విధానాన్ని కలిగి ఉంటాయనేది మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఈ పద్ధతుల్లోకి వచ్చినట్లయితే మతము, పెట్టుబడిదారీ వ్యవస్థల మధ్య సంబంధం ఉందన్న వైపరీవాదన ఎంతో శాస్త్రవేత్తలు, చరిత్రకారులకి పరిశోధనకి పురికొల్పింది అనమాట. ఇక్కడ చూడండి, ప్రొటెస్టెంటిజం, వెబర్ మహాశయుడు చెప్పినట్లుగా ప్రొటెస్టెంటిజము పాశ్చాత్య పెట్టుబడిదారీ వ్యవస్థల కంటే ముందుగానే ప్రారంభమైందని వెబర్ అభిప్రాయపడ్డారు. ప్రొటెస్టెంట్ ఎథిక్, మత సూత్రాల ఆధారంగా ఏర్పడిన లౌకిక దృష్టిని పెట్టుబడిదారీ తత్వము వికాసానికి ప్రముఖ కారణమని వెబర్ భావించారన్నమాట. అనేక ఇతర కారణాలున్న పశ్చిమ ఐరోపాలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావానికి, వికాసానికి ప్రముఖమైన కారణమని
ఈ ప్రతిష్ఠితమైనది మళ్ళీ నొక్కి వక్కాడించారనేది మనం చెప్పక తప్పదు. మతము పెట్టుబడిదారీ వ్యవస్థల మధ్య సంబంధము ఉందన్న వ్యవరవాదంలో ఎందరో శాస్త్రవేత్తలు, చరిత్రకారులు పరిశోధనకి పురికొల్పాయి అనేది. వ్యవహార భావనలు అంటే ఈ మత వ్యవస్థ, మతము పెట్టుబడిదారి వ్యవస్థకి లింక్ ఉన్నదనేది, ఒకటి మీద ఒకటి ఆధారపడి ఉంటుంది, ఇంటర్ డిపెండెంట్ అనేది ఇతని వ్యవహార యొక్క అభిప్రాయాలని ఈ ఎకానమీ అండ్ క్యాపిటలిజంలో అందరూ అంటే ముందు తరం ఉన్న సామాజిక శాస్త్రవేత్తలు అంగీకరించారు. ఆర్థిక అభివృద్ధిపై మత ప్రభావాన్ని గురించి వ్యవహార వెలిపించిన అభిప్రాయాలను ఎందరో మేధావులను ఆలోచింపజేసింది అనేది మనం చెప్పక తప్పదు. దురదృష్టం ఏంటంటే తమ రచనలు పూర్తి కాకుండా ముందే వెబర్ చనిపోయారు. అవి అసంపూర్తిగానే మిగిలిపోయాయి. అయినా సామాజిక చరిత్రలో అతనికి ఒక ప్రముఖ స్థానం ఉంటూనే ఉంటుంది అనమాట. అంటే ఆండ్రెస్కి అన్నట్లుగా ఇతను మరో 20 సంవత్సరాలు జీవించి ఉంటే ఏమి సాధించేవాడో మనం చూడగలిగే వాళ్ళం అనేది ఇతను చెప్పారంటే అతని యొక్క మతము పెట్టుబడిదారీ విధానం మీద ఎంత సామాజిక చైతన్యం ఏర్పడింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చినట్లయితే అనేక రకాల పద్ధతులతో మనం పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి, ఎకానమీ అండ్ క్యాపిటలిజం గురించి మనం చెప్పుకున్నాం కదా. దీంట్లోకి వచ్చినట్లయితే మనం ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్యవాద వ్యవస్థల్లో సమాజము, రాజ్యము ఏ విధంగా ఉన్నాయి, సామాజిక ప్రాముఖ్యత ఏ విధంగా ఉన్నాయి అనేది కార్ల్ మార్క్స్ వెబరు మనకు అనేక రకాల విషయాలు చెప్పారనమాట. వాటిలో మనం ప్రముఖంగా తీసుకున్నట్లయితే రాజ్యము, సమాజంలోని కొనసాగుతున్న ఆర్థిక విధానాలు, పనితీరుని అర్థం చేసుకోవటానికి 2 ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థను అధ్యయనం తప్పనిసరిగా చేయాలనేది ఈ యొక్క వెబర్ కానీ, కార్ల్ మార్క్స్ కానీ ఇక్కడ ఈ మన ఎమిలీ దుర్ఖామ్ కానీ చెప్పారనేది చెప్పక తప్పదు. పెట్టుబడిదారీ సామ్యవాద స్వభావం పరిధిలో అనేక ఆర్థిక విధానాల్లో జోక్యం చేసుకునే విధానంపై ఆధారపడి ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే. పెట్టుబడిదారీ వ్యవస్థ స్వేచ్ఛ విపణిని ఆధారంగా నూతన ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తూ సామాజిక సంస్థల ఏర్పాటుకు, సంపద సృష్టికి ప్రయత్నిస్తుంది ఉన్నదనేది మనం చెప్పుకోవాలి. ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థలో రాజ్యము ఆర్థిక విధానాల్లో జోక్యం చేసుకోదు. ఇది మార్కెట్ శక్తుల ఆధారిత ఆర్థిక విధానాల ద్వారా ఆర్థిక, సామాజిక నిర్మాణాలను రూపొందించుకుంటూ ఉంటుందనేది మనం తెలుసుకోవాలి. దీనికి భిన్నంగా సామ్యవాద వ్యవస్థలో ఉత్పత్తి, సేవలు అందించడము, నిర్మాణము రూపొందించుకుంటూ ఉంటాయి. అలాగే కేంద్రీకృత ఆర్థిక విధానాల ద్వారా దోపిడీని వ్యతిరేకిస్తూ సమాజంలో ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయనేది మనం చెప్పుకోవాలి. పెట్టుబడిదారీ సామ్యవాద ఆర్థిక విధానాల ద్వారా సంతృప్తి చెందిన చాలా దేశాలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించుకొని కొనసాగుతూ ఉంటాయనేది మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ క్యాపిటలిజాన్ని మనం తీసుకున్నట్లయితే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వ్యక్తిగత యాజమాన్య హక్కులు అవకాశం ఉంటుంది అనమాట. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో దానిపై వ్యక్తిగతముగా పెట్టుబడి పెడుతూ ఉత్పత్తి, వాణిజ్యం ద్వారా సంపదను పొందే అవకాశం ఉంటుంది. అనగా ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలి, ప్రజలు పెట్టుబడి పెడుతూ ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెట్లకు తరలించి విక్రయించడం జరుగుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ అలాగే మార్కెట్లో విక్రయం ఆధారంగా పొందిన లాభాన్ని తిరిగి పెట్టుబడిగా మారుస్తూ తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవటము లేదా నూతన వ్యాపారాన్ని ప్రారంభించడము జరుగుతుందని మనకి మార్క్స్ వెబర్ కూడా వివిధమైన క్రిటిసిజంలో మనకి చెప్పారనమాట. పారిశ్రామిక విప్లవ సమయంలో అనేక పరిశ్రమలు ఏర్పడి అనూహ్యంగా వ్యాపారము, వాణిజ్యము విస్తరించడంలో అధిక లాభాలు గడించి పారిశ్రామిక వర్గాలు అనేక పరిశ్రమలను తమ ఆధీనంలోకి తీసుకొని ఆర్థిక విధానాలను శాసించే స్థాయికి ఎదగటం జరిగిందనేది మనందరం చూస్తూ ఉన్నాం అనమాట పారిశ్రామిక ప్రగతిలో. అలాగే పరిశ్రమలు యజమానుల ఉత్పత్తి, పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు పైన, మార్కెట్ల పైన ఆధిపత్యాన్ని కలిగి ఉండటమే కాకుండా వాణిజ్యంలో పోటీని నివారించడము, తాము పొందిన లాభాల ద్వారా పోటీ పరిశ్రమలు కొనసాగించడము, అణిచివేయటము జరుగుతూ ఉంటుంది. అంటే అభివృద్ధి పరచడము లేకపోతే అణిచివేయటము అనేది ఈ యొక్క క్యాపిటలిజంలో పెట్టుబడిదారుల యొక్క మానసిక వ్యవస్థ విధంగా ఉంటుందనేది మనకి మార్క్స్ వెబరు, కార్ల్ మార్క్స్ అండ్ డుర్ఖైమ్ మనకి చెప్పారు. తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థలోని పరిశ్రమలు తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి అవసరమైన నియమ నిబంధనలను, పన్నులు విధించడము, వేతన సంబంధమైన నియమాలను, కార్మికుల సంక్షేమానికి, భద్రతకు అనువైన వాతావరణాన్ని కల్పించి సలహాలకు, సూచనలు అందించడానికి బ్యాంకులను, వాణిజ్య సంస్థలను నియమ నిబంధనలు రూపొందించడం లాంటి అంశాలు ప్రభుత్వం చేపడుతుంది.
అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ ఇట్లా పెట్టుబడులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఆ తర్వాత అక్కడ పనిచేసే కార్మికుల పద్ధతి ఏ విధంగా ఉండాలి, వారి సంక్షేమానికి పాటుపడాలి కదా, వారి యొక్క జీతభత్యాలు, సంక్షేమ పద్ధతులు, వాళ్ళ వ్యక్తిగత జీవితం మెరుగుదలకి ఇవన్నీ కూడా దోహదపడాలనేది కార్ల్ మార్క్స్ అండ్ మార్క్స్ వెబర్ అండ్ దుర్ఖైమ్ మహాశైలు కూడా ఈ ఎకానమీ అండ్ క్యాపిటలిజంలో తన అభిప్రాయాల్ని విడివిడిగా అనేక రూపాల్లో తెలియపరిచారనేది మనం చెప్పుకోవచ్చు. పెట్టుబడిదారీ లక్షణాలు అసలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ విధమైన మానసిక వ్యవస్థను కలిగి ఉంటారనేది ఇక్కడ మనం చూసినట్లయితే మార్క్స్ వెబర్ కానీ కార్ల్ మార్క్స్ కానీ దుర్ఖైమ్ కానీ పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలని అతి చక్కగా మనకు విశదీకరించారు. ఆ లక్షణాలు ఎలా ఉంటాము, రాజ్యము ఇందులో పెట్టుబడిదారీ విధానంలో ఏంటి, వ్యక్తులే పెట్టుబడి పెడుతూ ఉంటాము, ఉత్పత్తిలో మనము ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం, ఉత్పత్తి చేయడానికే ఎక్కువ ప్రాముఖ్యతను మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేటప్పుడు పెట్టుబడిదారీ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇందులో రాజ్యం జోక్యం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉండదనమాట. కాబట్టి రాజ్యం రక్షణ విధులకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా దేశంలో శాంతి భద్రతలు కాపాడటము, దేశాన్ని విదేశీ దాడుల నుంచి, ఉగ్రవాదం దాడి నుంచి రక్షించడానికే ఎక్కువ రాజ్యము జోక్యం చేసుకుంటుంది. కానీ వ్యాపార వర్తక విషయాల్లో రాజ్యాన్ని ఎక్కువ జోక్యం చేసుకోకపోవడం వల్ల కార్ల్ మార్క్స్ ఏం చెప్పారు, పెట్టుబడిదారుల యొక్క ప్రవర్తన ఇష్టారాజ్యంగా, అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన పందాలు అనేది నడుస్తుంది, కానీ ఎటువంటి రాజ్యము జోక్యం చేసుకోలేకపోవటం వల్ల వీళ్ళ మీద అంటే పెట్టుబడిదారుల మీద నియంత్రణ అనేది అతి స్వల్పంగా ఉంటుంది. కాబట్టి అతి స్వల్పంగా నియంత్రణ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏం జరుగుతూ ఉంటుంది, పెట్టుబడిదారుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, లాభాపేక్ష అనేది ప్రముఖ పద్ధతిగా వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ రాజ్యము అండ్ మతము జోక్యం అతి తక్కువగా ఉంటుంది. కాబట్టి పెట్టుబడిదారుల యొక్క ఉద్దేశం ఏంటి, లాభాపేక్షగానే మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత వ్యక్తిగత యాజమాన్యం, పెట్టుబడిదారులు అంటే ఎలా ఉంటారు, వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలని పొందాలనే దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఇందుట్లో ఎవరికి కూడా నియంత్రణ పద్ధతులు ఉండవన్నమాట. దీనివల్ల అందరూ కూడా ప్రజలు, సమూహంలో ఉన్న ప్రజలు మళ్ళీ తర్వాత శ్రామికులు అంటే శక్తిని అందించే శ్రామిక వర్గము ఎక్కువ నష్టపోతూ ఉంటారనేది మనం చేసిన విషయం. వ్యక్తిగత యాజమాన్యం అంతా కూడా వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది, అంటే పెట్టుబడిదారుల మీద ఆధారపడి ఉంటుంది అనేది ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు చెప్పారు. ధరల నియంత్రణ, పెట్టుబడిదారుల యొక్క ప్రముఖ ఉద్దేశం క్యాపిటలిజంలో ఎలా ఉంటుంది, ధరలను ఎక్కువ పెట్టి ఎక్కువ లాభాలని పొందాలనే దృక్పథాన్ని కలిగి ఉంటారనమాట. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, ధరల నియంత్రణ లేదు కాబట్టి ఈ యొక్క శ్రమశక్తిని వినియోగించుకొని ఎక్కువ లాభాలని పెట్టుబడిదారులే పొందగలుగుతున్నారు. ఈ యొక్క శ్రమని అందించే యొక్క శ్రామికుల యొక్క లాభ అంటే వాళ్ళ యొక్క శ్రేయస్సుని పెట్టుబడిదారులు ఎటువంటి ఆపేక్షకి అంటే గురి కావటం అంటే చూడటం లేదు. వీళ్ళ సంక్షేమం గురించి కానీ, వీళ్ళ జీవితాన్ని మెరుగుపరచడం కానీ, సమాజంలో వీళ్ళకి ఒక స్థానాన్ని కల్పించడం కానీ పెట్టుబడిదారులు చేయటం లేదనేది ఈ యొక్క క్యాపిటలిజంలో మనము తెలుసుకోవాల్సిన విషయం. అంటే ధరల నియంత్రణ అనేది అంతా కూడా పెట్టుబడిదారుల యొక్క హ్యాండ్స్లోనే, చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన ధరలను నియంత్రించడం, ఎక్కువ పెట్టడము, దానివల్ల ప్రజలు ఎక్కువ ధరల కొనుగోలు చేయటము, ఎక్కువ లాభాలని పెట్టుబడిదారులు పొందడం. అంటే శ్రామికులు అంటే ఎవరు పనిచేస్తున్నారు, సామాన్య ప్రజలకి లాభయుక్తమైన ధరలు వీళ్ళు పెట్టుబడిదారులు ఏర్పరచడం లేదు, మనం ఇక్కడ తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత వృత్తి స్వేచ్ఛ, అంటే లాభాపేక్ష క్యాపిటలిజంలో ఏంటి, ఎకానమీలో లాభాలు ఎక్కువ గడించాలనే దృక్పథాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్క కార్పొరేటర్స్ కూడా. కాబట్టి ఇక్కడ ఏంటి, వృత్తి స్వేచ్ఛ అనేది ఉండదు. ఎక్కువ పని గంటలు మనము ఈ శ్రామికుల దగ్గర నుంచి తీసుకోవటము, వృత్తి చేస్తే లేకపోవటము, వీళ్ళ యొక్క అంటే ఎక్కువ పని పుంజుకోవటమే ఉంటుంది అనమాట. లాభాలని పంచడం అనేది ఇక్కడ ఉండదు అనమాట. పెట్టుబడిదారులు ఇంకా ఇంకా ముందుకి కొత్త సమస్యల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు లాభాలు వచ్చిన దగ్గర నుంచి. కానీ శ్రామిక శక్తిని గుర్తించి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలను మనం ఇక్కడ పెట్టుబడిదారులు తీసుకోరు. ఇక్కడ నిరంతర పోటీ, అనేక మంది అంటే వర్క్ అంటే శ్రమశక్తిని అందించే మనుషులు సమాజంలో ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు అనమాట. సమాజంలో శ్రమశక్తిని అందించే వ్యక్తులు, సమూహ ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇక్కడ పెట్టుబడిదారులకి ఇంకా అంటే ఒకరికి అంటే పెట్టుబడి పెట్టే దాని మీదే పోటీ ఉంటుంది తప్పితే శ్రమశక్తి మీద ఆధారపడ్డ యొక్క వీళ్ళతో ఎటువంటి పోటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, పెట్టుబడిదారులదే ఇష్టారాజ్యంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్యాపిటలిజం అండ్ ఎకానమీ సిస్టంలో మనకి తెలియపరుస్తూ ఉంటుంది. లాభాపేక్షే ధ్యేయంగా పెట్టుకుంటూ ఉంటారు.
ఎటువంటి శ్రామిక శక్తిని గుర్తించరు. శ్రామికుల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోరు. ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోరు. సామాజిక అవసరాలను వీళ్ళు గుర్తించరు. లాభాపేక్షనే వీళ్ళు ఎక్కువ గుర్తిస్తారు. లాభం సంపాదించడమే ప్రముఖ ధ్యేయంగా ఎకానమీ అండ్ క్యాపిటలిజంలో ఏర్పరచుకుంటారనేది ఈ సామాజిక శాస్త్రవేత్తలంతా కూడా మనకు తెలియపరుస్తున్నారు. శ్రమకు అమ్మకపు విలువ. ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రామికునికి శ్రమను మార్కెట్ విలువ కలిగి ఉండి ఉత్పత్తిలో తాను వినియోగించిన శ్రమకు ప్రతిఫలము వేతనం పొందడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాంటి వేతనము శ్రామికుడు కనీస అవసరాలకు సరిపోతూ ఉంటుంది. కానీ సంపాదన సమకూర్చుకునే స్థాయిలో ఈ వేతనం అనేది ఉండదన్నమాట. దానితో శ్రామికుడుగానే నిరంతరం, అంటే మరణించేంత వరకు కూడా శ్రామికుడుగానే కొనసాగుతూ ఉంటాడనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధమైన పద్ధతులతో క్యాపిటలిజంలో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క రూపకల్పన ఆ విధంగా ఉన్నదనేది చెప్తూ ఉంటాడు. ఇక్కడ వినియోగదారుడే రాజు అనే దృక్పథము మనం చెప్పుకోవాలో చెప్పుకోకూడదు అనేది మనకు తెలియదు అనమాట. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి వినియోగదారుడు అభిరుచులకు అనుగుణంగానే వినియోగదారుని కేంద్రముగా చేసుకుని ఉత్పత్తి వస్తువులు తయారు చేస్తూ ఉంటుంది. నాణ్యత, వస్తువుల పరిమాణము, నిరంతరం మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే వ్యక్తులు అంటే వినియోగదారులు కనుక వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో కనుక వస్తువులు లేకపోతే దే డోంట్ పర్చేజ్ అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి, పెట్టుబడిదారుల యొక్క లక్ష్యం ఏంటి, ఆకర్షణీయంగా, ఉపయుక్తంగా, వినియోగదారుడికి అభిరుచులకు అనుగుణంగా తయారు చేస్తే ఎక్కువ లాభాలని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థలో మనకి లాభాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ లాభ నష్టాలు కూడా పెట్టుబడిదారీ క్యాపిటలిజంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ స్వేచ్ఛ, పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యక్తి స్వేచ్ఛతో పాటు ఆర్థిక స్వేచ్ఛ కూడా ప్రాముఖ్యత ఉంటుంది. స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఉపాధిలో స్వేచ్ఛ మనం పొందగలుగుతాము, ప్రత్యామ్నాయ వస్తువులను మనం పొందగలుగుతాము, ప్రోత్సాహాలను మనం పొందగలుగుతాము, ఉత్పత్తిలో నాణ్యతను కూడా మనం పొందగలుగుతాము. దీనివల్ల క్యాపిటలిజంలో ఉన్న నష్టాలు, అంటే లాభాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా, నష్టాలు కూడా మనకి కొన్ని నష్టాలు ఉంటాయి. ఆర్థిక అసమానతలు. ఇక్కడ ఆర్థిక అసమానతలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఉన్నవాడు ఇంకా పెద్ద పెట్టుబడి, ఇంకా ఉన్నవాడు ఇంకా ఉన్నవాడిగా, అంటే ఎక్కువ క్యాపిటలిస్ట్గా తయారవుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు నిరంతరం అసలు ప్రజా సంక్షేమం గురించే పట్టించుకోరు. తర్వాత ఆర్థిక సంక్షోభం, అంటే డబ్బు అంతా ఒకళ్ళ దగ్గరే ఉంటుంది. ఉండటం వల్ల అక్కడ సమాజంలో ఆర్థిక సంక్షోభము ఉంటుంది అనమాట. వనరులన్నీ కూడా వృధా అవుతూ ఉంటాయి. వినియోగదారుడే రాజు అనే భావన అనేది ఒక భ్రమ లాంటిదిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధమైన పద్ధతులన్నీ కూడా మనం క్యాపిటలిజం అండ్ ఎకానమీ అండ్ పద్ధతుల్లో మనకి మార్క్స్ వెబర్ అండ్ కార్ల్ మార్క్స్ అండ్ ఎమిలీ దుర్ఖైమ్ తన యొక్క అభిప్రాయాలు, అంటే క్యాపిటలిజంలో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అంటే వీళ్ళు సామాజిక శాస్త్రవేత్తలు ఎన్ని రకాల అభిప్రాయాలు చెప్పినా కూడా, ఈ కొన్ని మార్పులు చేర్పులు చేసినా కూడా అందరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉన్నాయి. మార్క్స్ ఒక ఎక్కువ శ్రామికులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడనమాట. ఇక్కడ వెబర్ను మనం చూసుకున్నట్లయితే పెట్టుబడిదారులకి కొద్దిగా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చినట్లుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. పెట్టుబడిదారులు సుస్థిరంగా ఉంటే ఇంకా పెట్టుబడి పెడుతూ ఉంటాడు, ప్రజల అవసరాలు తీరుస్తూ ఉంటాడు అనేది మనం చెప్తూ ఉంటాము. ఈ యొక్క దుర్ఖైమ్ యొక్క అభిప్రాయం ప్రకారం పెట్టుబడిదారులకే ప్రాముఖ్యత ఇస్తూ సామాజిక అవసరంలో ఉన్న ప్రజలకు కూడా సమాన అవకాశాలు ఇవ్వాలనే దృక్పథాన్ని ఇతను ఇది చేశాడు. ఇక్కడ ఎకానమీ అండ్ క్యాపిటలిజంకి వచ్చేటప్పటికి ఏ సామాజిక శాస్త్రవేత్తను మనం తీసుకున్నా కూడా అందరి అభిప్రాయాలు ఈ విధంగానే ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి సాధనాలు రాజ్యం ఆధీనంలో కొనసాగుతూ ఉంటాయనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఈ వ్యవస్థలో దోపిడీని, అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ దోపిడీకి వ్యతిరేకిస్తున్న ప్రజల మధ్య ఆర్థిక సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నది. అలానే సంపద, ఉత్పత్తి, వినియోగము, పంపిణీ ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించడమే కాకుండా సేవల రంగాన్ని సామాజిక ఉత్పత్తిగా పరిగణించి అందులో అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలియపరచుకుంటూ ఉన్నాం. ఈ విలువైన భావనల ప్రకారము మనం కనుక తీసుకున్నట్లయితే సామాజిక పద్ధతుల్లో ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు ఏ విధంగా చెప్పారనేది మనం ఇంకొకసారి తెలియపరచుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ సోషలాజికల్ థియరీస్లో రిలిజియన్, ఎకానమీ అండ్ క్యాపిటలిజం వీరి యొక్క అభిప్రాయ భేదాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. ఈ రిలిజియన్లో మనం ఏం చేస్తూ ఉన్నాము, రిలిజియన్, ఎకానమీ అండ్ క్యాపిటలిజంలో కార్ల్ మార్క్స్ వెబర్ అండ్ ఎమిలీ దుర్ఖైమ్ యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చెప్పుకుంటూ ఉన్నాము.
ఇక్కడ మనకు మార్క్స్ వెబర్కి వచ్చినప్పటికీ ప్రొటెస్టెంటిజాన్ని ఎక్కువ ఇది చేశారు అనేది మనం చెప్పుకున్నాము. తర్వాత కార్ల్ మార్క్స్ వచ్చేటప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ అండ్ శ్రామిక వర్గానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు అనేది మనం చెప్పుకున్నాము. ఇక్కడ దుర్ఖాయం వచ్చేటప్పటికి డివిజన్ ఆఫ్ లేబర్, అంటే శ్రమ విభజన ఏ విధంగా ఉండాలి అనేది మనం చెప్పుకున్నాం. నైపుణ్యాన్ని బట్టి శ్రమ విభజన ఉంటూ ఉంటుంది అనేది చెప్పుకున్నాం. దుర్ఖాయం అండ్ మార్క్స్ వచ్చేటప్పటికి వీళ్ళ అభిప్రాయ భేదాలు, అంటే ఇక్కడ అభిప్రాయ భేదాలు మార్క్స్ వెబర్ అండ్ కార్ల్ మార్క్స్ ఎవరి దృక్పథం చేసుకున్నట్లయితే మతపరంగా సమాజం ఏ విధంగా ఉంటుంది, మతపరంగా సమాజాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తూ ఉంటారు. దృక్పథం కానీ మార్క్స్ వెబర్ కానీ తీసుకున్నట్లయితే సమాజంలో మతపరంగా ప్రజల్ని, సమాజంలోని వ్యక్తుల్ని తప్పనిసరిగా కంట్రోల్ చేయడానికి మతం ఉపయోగపడుతుంది అనే దృక్పథాన్ని మనకు చెప్పారు. ఇక్కడ కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు, మనిషి ఉద్వేగ స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు మతం అనేది అతనికి అండగా ఉంటుంది, సపోర్టివ్ ఇస్తుంది, అది నెమ్మదిస్తుంది అనమాట. అంటే బాధలో ఉన్న వ్యక్తికి మతం అనేది ఊరిని కల్పిస్తుంది అనేది చెప్పారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్పారు. అంటే సామాజిక పరిస్థితుల్లో ఈ యొక్క మార్క్స్ వెబర్ అండ్ దుర్ఖాయం అనేది మతానికి అత్యంత ప్రాముఖ్యతమైన విలువలు సంతరించుకున్నారు. అంటే మతం సమాజంలో ఉన్న వ్యక్తుల్ని కంట్రోల్ చేయాలంటే మతం అనేది ప్రత్యేకమైన నియంత్రణ పద్ధతిగా ఉపయోగించారు. ఆ తర్వాత ఒక సక్రమమైన జీవన వ్యవస్థ కలగాలంటే ఈ యొక్క ప్రజలని, సమాజంలో ఉన్న ప్రజల సక్రమమైన జీవన వ్యవస్థ, సుగమమైన జీవన వ్యవస్థను కలగాలంటే మతం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇది మనుషుల్ని కంట్రోల్ చేస్తుంది, ఆచార వ్యవహారాలను ఏర్పరుస్తుంది. దానివల్ల సమాజంలో ఎటువంటి అగతిని లేకుండా జీవిత విధానాన్ని కొనసాగిస్తారనే దృక్పథంతో మార్క్స్ వెబర్ అండ్ దుర్ఖాయం చెప్పారు. కార్ల్ మార్క్స్ ఏం చెప్పారు, ఊరటనిస్తుంది, సపోర్టివ్గా ఉంటుంది. అంటే ఎప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, మన భావోద్వేగాలకు గురైనప్పుడు ఆటోమేటిక్గా మతం అనేది తప్పనిసరిగా ఇతనికి సపోర్టివ్గా ఊరటనివ్వటము, సపోర్టివ్గా ఉండటము, అండగా నిలబడటం అనేది మత ప్రక్రియల ద్వారా మానసిక వ్యవస్థని ఇతను కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలియపరచుకుంటున్నాం అనమాట. ఇక్కడ క్యాపిటలిజంకి వచ్చేటప్పటికి ఇక్కడ వేబర్ ఏం చెప్పాడు, మార్క్స్ వేబర్ తప్పనిసరిగా పెట్టుబడిదారులు గట్టిగా ఉన్నట్లయితే సమాజ వ్యవస్థ కూడా గట్టిగా ఉంటుంది. పెట్టుబడిదారులని లాభాన్ని ఆర్జించుకున్నట్లయితే తప్పనిసరిగా ఎక్కువ లాభాలని మళ్ళీ ఇంకొక పారిశ్రామిక రంగంలో పెట్టుబడి పెట్టి ప్రజల యొక్క అవసరాలని, అంటే ప్రజల యొక్క నిత్యావసరాలన్నింటినీ కూడా ఇతను తీర్చగలుగుతూ ఉంటాడు. కాబట్టి పెట్టుబడిదారులకి మనము మతపరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది చెప్పారు. అంటే ఇక్కడ వ్యక్తులు సోమరిపోతులుగా ఉండకుండా నిరంతరం పనిచేయటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ తర్వాత సమాజంలో ఉన్న ప్రజలందరికీ తమ అవసరాలు తీర్చుకోవడానికి వీలవుతుంది. క్యాపిటలిజం అనేది వెబర్ మహాశయుడు చెప్పాడు. అండ్ దుర్ఖాయం ఏం చెప్పాడు, మతపరంగా పెట్టుబడిదారులు సపోర్ట్ చేస్తూ శ్రామిక, అంటే ఇక్కడ లేబర్, డివిజన్ ఆఫ్ లేబర్ కూడా ప్రముఖ పాత్ర, అంటే శ్రామికులకు కూడా ప్రముఖ పాత్ర వహించి వాళ్ళ సంక్షేమానికి నిరంతరము పెట్టుబడిదారీ వ్యవస్థ తప్పనిసరిగా హెల్ప్ చేస్తూ వాళ్ళ సంక్షేమము, వాళ్ళ జీవిత మెరుగుదల, సమాజంలో వాళ్ళ స్థితిని మెరుగుదల చేయడానికి ఈ యొక్క డివిజన్ ఆఫ్ లేబర్ అనే సూత్రాన్ని ప్రతిపాదించారు. దీనివల్ల సమాజంలో శ్రామిక వర్గానికి ప్రత్యేకమైన ఊరట కలిగిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత కార్ల్ మార్క్స్ తీసుకున్నట్లయితే పెట్టుబడిదారుల యొక్క లక్ష్యం ఏమిటది, నిరంతరము లాభాపేక్షణకే ఉంటుంది అనే దృక్పథాన్ని చెప్పారు. తర్వాత శ్రామికులకి శ్రమశక్తిని, అంటే ఒక 4 గంటలు చేస్తున్నారు, వాళ్ళ జీతానికి తగ్గ పని చేస్తున్నారు, కానీ మిగిలిన గంటలు, అంటే మిగిలిన 10 గంటలు తీసుకున్నట్లయితే ఎక్కువ ఉత్పత్తికి దోహదం చేస్తూ ఉంటాయి. కానీ ఎక్కువ ఉత్పత్తి దోహదం చేస్తూ ఉన్న శ్రామికులు వాళ్ళ యొక్క లాభాలు, అంటే పెట్టుబడిదారులు ఆర్జిస్తున్న లాభంలో వాటాన్ని పొందలేరు. వాళ్ళ వేతనాన్ని పొందగలుగుతున్నారు, కానీ లాభాలలో ఈ యొక్క వాటాన్ని పొందలేకపోతున్నారు. ఆ పెట్టుబడిదారులు కూడా నిరంతరము వాళ్ళ లాభాపేక్షనే చూసుకుంటూ ఉంటారు, కానీ ఈ యొక్క శ్రామిక శక్తిని గుర్తించి వాళ్ళకి మిగులు విలువని పంచుదామనే దృక్పథాన్ని లేదు. తర్వాత సామాజిక స్థానాన్ని మెరుగుపరుచుదాం, అంటే శ్రామికుల యొక్క సామాజిక స్థానాన్ని మెరుగుపరుచుదామని కానీ వాళ్ళ సమాజంలో వాళ్ళ విలువలకి మనము విలువను కల్పించడం అనేది కానీ వాళ్ళ జీవిత ధ్యేయాన్ని మెరుగుపరచడం అనేది కానీ లేదు అనే దృక్పథంతో ఈ యొక్క మార్క్స్ చెప్పారు. కాబట్టి పెట్టుబడిదారీ విధానము డెవలప్ అవుతూనే ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు అనమాట. అటువంటి అప్పుడు ఈ యొక్క శ్రామిక శక్తిని గుర్తించి మిగులు శ్రమకి వాళ్ళకి విలువనిచ్చి ప్రత్యేకంగా వాళ్ళ యొక్క జీవితాన్ని, సామాజిక స్థాపనకి మనకు విలువనిచ్చినట్లయితే వాళ్ళు సుస్థిరమైన శ్రామిక శక్తిగా సమాజంలో ఎలుగొందుతూ ఉంటారనేది చెప్తున్నాం.
ఇప్పుడు మనం చూశారు కదా, ఈ రిలిజియన్, ఎకానమీ, క్యాపిటలిజంలో కార్ల్ మార్క్స్, మార్క్స్ వెబర్ అండ్ ఎమిలీ దుర్ఖైమ్ ఏ విధంగా చెప్పారు? మతము ఒక ప్రభావాన్ని చూపుతుంది, క్యాపిటలిజం కూడా ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది అనేది మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఈ ముగ్గురు సామాజిక శాస్త్రవేత్తలు మతం గురించి, పెట్టుబడిదారీ విధానం గురించి అత్యున్నతమైన పద్ధతులు మనకి తెలియపరిచి సామాజిక వ్యవస్థకి ముందుకు వెళ్ళడానికి దోహదం చేశారనేది మనము చెప్పగలం.